ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మంచిది. నిర్గమాకాండము 3వ అధ్యాయం 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని పోయి దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. కానీ ఆ పొద కాలిపోలేదు. చాలు. తలలో పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు మీరు గమనించాలి. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వాక్య భాగములో సందర్భం ఏంటంటే, దైవజనుడు మోషే గారు ఐగుప్తు దేశంలోనే పుట్టి రాజుగారి ఇంట్లో పెరిగాడు. పెద్దవాడైన తరువాత తన బంధువులైన ఇశ్రాయేలులు బానిసత్వం చేస్తూ ఉన్నారు, కష్టాలు పడుతున్నారు, ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నారు. వాళ్ళను చూడటానికని వెళ్ళాడు మోషే. అప్పుడు ఒక అధికారి ఈ ఇశ్రాయేలులో ఒక అతన్ని, ఆరోగ్యం బాగలేక అతను చేయమన్నన్ని ఇటుకలు చేయలేకపోయాడు. వాళ్ళే మట్టి తెచ్చుకొని వాళ్ళు ఇటుకలు చేయాలి. రోజుకి చేయకపోతే కొరడా దెబ్బలు. ఆరోగ్యం బాగలేదన్నా ఊరుకోరు. ఇశ్రాయేలుడను ఒక అధికారి అక్కడ ఐగుప్తీయుడు కొడతా ఉన్నాడు. మోషే అది చూశాడు. ఎందుకు అతను నువ్వు కొడుతున్నావు అన్నాడు. నువ్వు నాకు చెప్పేది ఏంటో నాకు తెలుసులే పోని చెప్పి అతను కొడుతున్నాడు. మోషే కోపం వచ్చింది. ఆ ఐగుప్తుడిని పట్టుకొని ఒక దెబ్బ కొట్టేశాడు. కొట్టగానే అతను కింద పడి గిలగిల కొట్టుకొని చచ్చిపోయాడు. కారణం ఏంటంటే, మోషే కరాటీలో రెడ్ బెల్ట్, రాజకుమారుడు కదా, అన్ని విద్యల్లో ఆరితేలినవాడు మోషే. ఇక టాప్ అన్నమాట. చేతుల్లో ఏ ఆయుధం లేకుండానే డైరెక్ట్గా సింహాన్ని పుల్లిని చంపేస్తాడు. ఆ మోషే అతను కొట్టగానే అతను చనిపోయాడు. ఐగుప్తీయుడు, ఆ ఇశ్రాయేలుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఎవరిని చూస్తారని చెప్పేసి మోషే త్వరగా అక్కడ మట్టి తీసేసి అతను వాడిని పూర్తి చేశాడు. ఆ ఇశ్రాయేలుడు చూశాడు కదా, అడుపోయి కొందరు చెప్పినట్టున్నాడు. అలాగే ఇంకొక రోజున ఇతరు ఇశ్రాయేలీలు కొట్టుకుంటా ఉన్నారు. మోషే చూశాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎందుకు తిట్టుకుంటున్నారు, మీరిద్దరు సహోదరులే కదా, ఐక్యత కలిగి ఉండాలి కదా అని చెప్తున్నాడు. వాళ్ళలో ఒకడు అంటాడు, నిన్ను మా మీద తీర్పుగా పెట్టింది ఎవరయ్యా, నువ్వు మాకు తీర్పు తీర్చడానికి వచ్చావు, నువ్వు మాకు చెప్పేదేంటి, మన ఐగుప్తుడిని కొట్టి చంపేసావు కదా, అట్లాగే మమ్మల్ని చంపడానికి వచ్చావా అన్నాడు వాళ్ళలో ఒకడు. ఆ మాట అనగానే మోషేకి భయం వేసింది. వామ్మో, ఇంకేముంది, చంపిన సంగతి అందరికీ తెలిసిపోయిందేమో, వాడు చెప్పేసినట్టున్నాడు, ఇక రాజుగారికి తెలిస్తే నన్ను చంపేస్తాడని చెప్పేసి మోషే భయపడి అక్కడి నుండి ఎవరు చెప్పకుండా పారిపోయాడు. మిద్యాను అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ మిద్యానీయులకు యాజకుడు ఇత్రో అతని ఇంట్లో చేర్చుకున్నాడు. అతనికి ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ కుమార్తెనిచ్చి వివాహం చేశాడు మోషేకి. అతనికి గొర్రెల మందలు ఉన్నాయి. ఆ గొర్రెల మందలను కాయటానికి మోషేని పంపించేవాడు. మోషే ఒక అరణ్యము దాటి కొండకి వెళ్ళి ఆ కొండ ప్రాంతంలో గొర్రెలను మేపేవాడు. ఉదయాన్నే వెళతాడు, సాయంత్రానికి మరలా తీసుకొని వస్తాడు. దానిని హోరేబు కొండ లేదా హోరేబు పర్వతము అంటారు. చజాతి గమనించాలి. హోరేబునకు వెళ్ళేవాడు. అక్కడే దేవుడు
పొదలో మండుతున్నటువంటి అగ్ని మంటల మధ్యలో ఉండి దేవుడు మోషేతో మాట్లాడాడు. ఐగుప్తులో నా ప్రజలు పడుతున్నటువంటి శ్రమలను, నిందలను, అవమానాన్ని, దరిద్రతను, దుఃఖాన్ని, కష్టాన్ని అన్నీ నేను చూశాను. వారిని విడిపించడానికి నేను దిగి వచ్చాను. నువ్వు వెళ్ళాలి, వారిని విడిపించాలి అని దేవుడు చెప్పాడు. తర్వాత మోషే వెళ్ళాడు దేవుని మాటకు లోబడి. అలాగే దేవుడు ఆయన ద్వారా ఒక 10 అద్భుతాలు చేయించాడు. ఇశ్రాయేలుని విడిపించాడు. కనాను దేశానికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఈరోజు ఆ ప్రాంతంలోనే ఇశ్రాయేలు ఉన్నారు. అయితే ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటంటే, మోషే గొర్రెల మందను తీసుకొని అరణ్యము దాటించి హోరేబు కొండనకు తీసుకొని వెళ్ళాడు. గొర్రెల మంద అనగా సంఘము, అరణ్యము అనగా అరణ్యములో రకరకాల స్వభావములు కలిగినటువంటి జంతువులు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి. అలాగే సంఘములో కూడా రకరకాల స్వభావములు కలిగినటువంటి మనుషులు ఉంటారు. సమాజములో కూడా, లోకములో కూడా రకరకాల స్వభావములు కలిగినటువంటి మనుషులు ఉంటారు. అరణ్యం అంటే ఈ లోకానికి సాదృశ్యంగా ఉన్నది. అరణ్యం అనే లోకాన్ని దాటి దేవుని పర్వతం అనబడిన హోరేబునకు వెళ్ళాడంట మందను తీసుకొని. ఇక్కడ హోరేబు అంటే దేవుని రాజ్యమునకు సాదృశ్యముగా ఉన్నది. హోరేబు అంటే దేవుని మందిరమునకు సాదృశ్యంగా ఉన్నది. అసలు హోరేబు అంటే అర్థం ఏంటంటే ఎడారి అని అర్థం. అయితే హోరేబు ఒకటి మందిరమునకు సాదృశ్యంగా ఉన్నది, 2 పరలోక రాజ్యమునకు సాదృశ్యంగా ఉన్నది. హోరేబు అనే పరలోక రాజ్యానికి మంద అనబడిన సంఘమైన మనము వెళ్ళాలి అంటే అరణ్యము దాటాలి. అరణ్యం అనగా ఈ లోకము. ఈ లోకాన్ని మనము దాటాలి. లోకంలో ఉందేంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అంటే గర్వం. వీటిని దాటి హోరేబు అనే పరలోకానికి వెళ్ళాలి. భూలోకములో ఉన్న ప్రతి క్రైస్తవుడి యొక్క ఆశ. ఈ ఆశ లేనివాడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. ఎంత సంపాదించుకున్నా, ఎంత చదువుకున్నా, ఎన్ని తెలివితేటలు సంపాదించినా ఈ 4 రోజులు భూమి మీద బ్రతకడానికే. ఇక్కడ సంపాదించిన డబ్బులైనా, బంగారమైనా, ఆస్తులైనా, అంతస్తులైనా, ఏదైనా, చదువైనా, ఇవి ఏవి కూడా మనల్ని దేవుడి రాజ్యానికి తీసుకుని వెళ్ళలేవు. భూమి మీద బ్రతికున్న ఈ 4 రోజులు కొరకే ఈ డబ్బులు, బంగారం ఇవన్నీ. అయితే పరలోక రాజ్యం అనేది కోట్ల సంవత్సరాలు ఉండేది. భూమి కోట్ల సంవత్సరాలు ఉండదు. దేవుడు భూమిని తీసేస్తాడు. హోరేబు అనేటువంటి పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే హోరేబు అనబడిన ఈ మందిరములో కొన్ని నేర్చుకోవాలి. 10వ తరగతి అయిపోయిన తర్వాత పిల్లలకి లాస్ట్లో పరీక్ష రాస్తారు, పబ్లిక్ ఎగ్జామినేషన్. కానీ వాళ్ళు చదువుకున్న చోట రాయరు, అది వేరే స్కూల్లో రాస్తారు. కానీ వాడు చదువుకున్న స్కూల్లో చాలా పరీక్షలు రాస్తారు. స్లిప్ టెస్ట్లని, ఫస్ట్ యూనిట్ అని, సెకండ్ యూనిట్ అని, క్వార్టర్లీ, థర్డ్ యూనిట్ అని, తర్వాత హాఫ్ ఇయర్లీ, 4th యూనిట్ అని, ప్రీ పబ్లిక్ అని, పబ్లిక్ అని. మధ్యలో వాడు చదువుకున్న స్కూల్లో చాలా ఎగ్జామ్స్ రాస్తారు. కానీ పబ్లిక్ ఎగ్జామ్ వాడు చదువుకున్న స్కూల్లో రాయరు, వేరే స్కూల్లో రాస్తారు. అలాగే పరలోక రాజ్యానికి వెళ్ళి కోట్ల సంవత్సర పరలోక రాజ్యములో మనం ఉండాలి అంటే, హోరేబు అనే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే హోరేబు అనబడిన మందిరములో చాలా ఎగ్జామ్స్ రాయాలి, మందిరంలో గడపాలి.
మందిరములో అనేక విషయాలు మనం నేర్చుకోవాలి. హోరేబు అనబడినటువంటి పరలోక రాజ్యానికి వెళ్ళి కోట్ల సంవత్సరాలు సంతోషంగా ఉండగలం. హోరేబు అనబడిన ఈ మందిరములో మనం ఏమి నేర్చుకోవాలి అని ఒకసారి మనం గమనించినట్లయితే చదవండి. ఒకటి నిర్గమాకాండం 17వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను, నేను నీకు ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేకు సెలవీయగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. చాలు, తలల పైకెత్తి నా వైపు చూస్తున్న మాటలు గమనించండి. హోరేబు అనే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే హోరేబు అనబడిన ఈ మందిరంలో చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి అంటే, ఐగుప్తుని విడిచిపెట్టి ఇశ్రాయేలీయులు పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వెళుతున్నారు. మార్గ మధ్యలోకి వచ్చిన తర్వాత తినటానికి అన్నీ అయిపోయాయి, త్రాగటానికి కూడా నీళ్ళు లేవు. ఇప్పుడు త్రాగటానికి నీళ్ళు అవసరం. మోషే మీద గొడవలు పెట్టుకున్నారు. మమ్మల్ని మా పిల్లల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా, దాహంతో ఆకలితో, మాకు త్రాగటానికి నీళ్ళు లేవు, నీళ్ళు కావాలి అని గొడవ పెట్టుకున్నారు. అప్పుడు దైవజనుడు మోషే ప్రార్థన చేస్తే దేవుడు ఇలా మాట్లాడాడు. హోరేబు దగ్గరికి వచ్చారు వాళ్ళు, హోరేబు కొండ దగ్గరికి. హోరేబులో బండ మీద నేను నిలబడి ఉంటాను, నీవు నీ చేతిలో ఉన్న కర్రతో బండను కొట్టు, బండలో నుంచి నీళ్ళు వస్తాయి, మీరందరూ ఆ నీళ్లు త్రాగండి, అప్పుడు మీరు బ్రతుకుతారు, క్షేమంగా ఉంటారని దేవుడు చెప్పాడు. మోషే అదే చేశాడు. అలాగే హోరేబు అనే ఈ మందిరములో బండ అనబడినటువంటి యేసయ్య ఉన్నాడు. ఆ బండ క్రీస్తుని రాయబడి ఉంది. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది చూడండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అదిగో ఆ బండ క్రీస్తే. చాలు. హోరేబులో బండ మీద నేను ఉంటాను, ఆ బండను కొట్టు మోషే, నీళ్ళు వస్తాయి, త్రాగండి అని చెప్పాడు. హోరేబు అనే మందిరములో బండనటువంటి క్రీస్తు యేసయ్య ఉన్నాడు. ఆయనలో నుండి నీళ్లు వస్తున్నాయి. హోరేబు అనబడిన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే హోరేబు అనబడిన ఈ మందిరములో బండనే యేసయ్యలో నుండి వచ్చే నీళ్లు త్రాగాలి. నీళ్లు త్రాగకపోతే కనాను అనే పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. అక్కడ వాళ్ళు హోరేబులో బండలో నుండి వచ్చిన నీళ్లు త్రాగారు, తర్వాత వాళ్ళు కనానుకి వెళ్ళారు. కనాను అంటే పరలోకానికి సాదృశ్యం ఉన్నది. కనాను అంటే వాగ్దాన భూమి, వాగ్దానమును స్వతంత్రించుకున్నట్టుగా సాదృశ్యముగా ఉన్నది. కనాను అనే పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా, దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం నువ్వు అనుభవించాలన్నా, హోరేబు అనే మందిరములో బండనే యేసయ్యలో నుండి వస్తున్న నీళ్లు త్రాగాలి. హోరేబు బండలో నుంచి వచ్చిన నీళ్లు త్రాగిన తర్వాతనే వాళ్ళు కనానికి వెళ్ళారు. నీళ్లు త్రాగకపోతే వాళ్ళు కనానికి ఒక్కరు కూడా వెళ్ళేవారు కాదు, చనిపోయేవాడు. ఏంటి నీరు? అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది చూడమాట. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన ఎదుట దానిని నిలవబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానము చేత, అదుగో వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. చాలు. వాక్యముతో ఉదక స్నానం చేపిస్తున్నాడంట సంఘాన్ని యేసయ్య. వినాలి జాగ్రత్తగా. సంఘములో ముడతలు ఉన్నాయి, మచ్చలు ఉన్నాయి, డాగులు ఉన్నాయి. అంటే అపవిత్రత ఉన్నది, చెడ్డలవాట్లు, ఆచారాలు, పద్ధతులు సంఘంలో ఉన్నాయి.
ఈ సంఘాన్ని పవిత్రపరచి ఆయన వచ్చినప్పుడు ఆయన ముందు నిలవబెట్టి ఆయన రాజ్యాన్ని తీసుకెళ్లాలని ఆయన రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు. వాక్యముతో ఉదక స్నానం చేపిస్తున్నాడంట. ఉదకము అనగా నీళ్లు, వాక్యముతో ఉదక స్నానం, వాక్యముతో నీళ్ల స్నానం. అంటే ఇక్కడ నీరు అనగా వాక్యము అని అర్థం. నీరు అనే వాక్యము నువ్వు వినాలి జాగ్రత్తగా. ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టి మందిరానికి నువ్వు రావాలి. మందిరాన్ని మానేయకూడదు. మందిరాన్ని నువ్వు మానేసావంటే నీకు తెలియకుండానే కృప నీ మీద తగ్గిపోద్ది, దేవుని ప్రేమ నీ మీద తగ్గిపోతుంది, దేవునికి నీ మీద ఆసక్తి తగ్గిపోతుంది, సాతానికి ఎక్కువైద్ది. మందిరం మానేసి తిరిగే వాళ్ళంటే సాతాను గడికి ఆసక్తి పెరిగిద్ది వాళ్ళ మీద. ఎందుకు? సాతానుడు ఏం చేస్తాడు? నాశనం చేయడానికి. ఈ మనిషి ఎట్లా మందిరానికి వెళ్ళట్లేదు కదా, ఇక పట్టుకుందాం. భార్య భర్తలు ఇద్దరు వచ్చి ఏడ్చారు కాళ్ళు పట్టుకొని. ఏంటమ్మా అంటే, దెయ్యం పట్టిందన్నా, చాలా చోట్ల తిరిగాము, చాలా డబ్బులు ఖర్చు పెట్టాము, ఈ దెయ్యం పోవటం లేదు, విగ్రహారధికులు మీ అడ్రస్ చెప్పారన్నా వచ్చామని. నేను ఒకటే చెప్పా, అమ్మా మీరు నాకేమీ వద్దు, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఈ మందిరంలో దేవుడు ఉన్నాడు, నాతో దేవుడు ఉన్నాడు, నాకు తెలుసు. అది ఎంత పెద్ద దెయ్యమని పారిపోద్ది, ఎంత శక్తులైన పారిపోతాయి నాకు తెలుసు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నా ప్రాణము పోయినా మందిరం విడిచిపెట్టనని తీర్మానం చేసుకోండి, దేవుడు విడిపిస్తాడు. విడిపించిన తర్వాత మా బంధువులు అట్లా అంటున్నారు ఇట్లా అంటున్నారు అని నువ్వు మరలా మందిరం మానేసావా, ఆ దెయ్యాలు మరలా వస్తే నీ జీవిత నాశనం చేస్తాయి. మందిరం విడిచిపెట్టనన్న ప్రాణం పోయిన తీర్మానం చేసుకున్నటువంటి వాళ్ళు మొన్నటిదాకా బాగానే మందిరానికి వచ్చారు, 3 వారాల నుంచి మందిరానికి రావట్లేదు. ఆ సహోదరి, నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు, ఆవిడ మందిరానికి రావట్లేదు, ఆవిడ ఒకసారి కలువు ఒకసారి వెళ్ళని వారింటికి విజిటింగ్కి వెళ్ళా. అట్లా రోడ్డు మీద నేను అట్లా బండి ఆపుతున్నాను, అట్నుంచి వస్తుంది, అమ్మ ప్రెసిడెంట్ అన్న వందనాలు అన్న, వందనాలమ్మ రండి అన్న ఇంట్లోకి అన్న, వస్తున్నాలమ్మ. ఏంటమ్మా ఈ మధ్య నువ్వు మందిరానికి రావట్లేదు ఏంటంటే, అన్న 3 వారాల నుంచి రావట్లేదు. నిజమేనన్నా, ఎందుకు రావట్లేదన్నా? రేపు వారం నుంచి వస్తానన్నా అంటాను. రేపు వారం నుంచి నువ్వు వస్తావు రావనేది నేను అడగట్లేదమ్మా, 3 వారాలు ఎందుకు ఆగావు? ఊర్లో లేవా? ఉన్నావు, మరి ఎందుకు రాలే మందిరానికి? తప్పు కదా. ఎక్కడికి వెళ్ళి వస్తున్నా సహోదరి అంటే, ఆ బొమ్మను తీసుకెళ్తుంటే చూసి వస్తున్నాను అన్న అంది. నాకు ఎంత బాధేసిందో తెలుసా? దేవుని కనుదృష్టి మన మీద ఉంది, కాపాడబడుతున్నాం, అది కాపాడుకోవాలి. యేసు ప్రభువుకు వేరొక దేవుడు లేడు, ఆయన ఒక్కడే దేవుడు. తప్పు కదా, ఎంత బాధపడుంటాడు దేవుడు. నీ కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు యేసయ్య, రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరిచి ఆయన రాజ్యంలో చేర్చుకోవాలని. కనుక హోరేబ్ అనే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే హోరేబ్ అనబడిన ఈ మందిరంలో బండ అనే క్రీస్తు యేసయ్యలో నుండి నీరనే వాక్యం వస్తుంది. ఈ వాక్యానికి లోబడాలి. హోరేబులో నీరు తాగిన వారే కనానికి వెళ్ళారు. కనాన్ అనే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే హోరేబ్ అనే ఈ మందిరంలో నీరు అనే వాక్యాన్ని త్రాగాలి, నీరు అనే వాక్యానికి లోబడాలి, వాక్యానికి భయపడాలి, వాక్యానికి విధేయత చూపించాలి. ఎన్ని వాక్యాలు చెప్తున్నాను నేను, వాక్యాలు నీ గుండెలో ఉన్నాయా? వాక్యం అనే నీరు వస్తుంది, నీరని ఈ వాక్యాన్ని నువ్వు త్రాగాలి, వాక్యాన్ని వినాలి, వాక్యానికి లోబడాలి, వాక్యానికి భయపడాలి, వాక్యాన్ని విధేయత చూపించాలి. ఈ వాక్యానుసారంగా నడిస్తే కనాన్ అనే పరలోక రాజ్యానికి వెళతావు. కనాన్ అనే ఆ వాగ్దానాన్ని నువ్వు అనుభవిస్తావు. నీకు దేవుడు ఏ ఏ వాగ్దానాలు ఈ మందిరంలో ఇచ్చాడో వాగ్దానాలన్నీ నీ జీవితంలో నెరవేర్చబడాలంటే ఇదిగో నీరు అనే వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని గుండెలో దాచుకోవాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం ఇంకో మాట చూడు. నీళ్లు త్రాగువాడును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడును, దప్పిక కొనడు, నేను వానికి ఇచ్చే నీళ్లు నిత్య జీవముకై పరలోక రాజ్యానికై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నీళ్ళు అవసరము. ఆ నీరే పరిశుద్ధాత్మ అభిషేకము. యేసయ్య తండ్రి దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన ప్రార్థన చేస్తే నీరు అనే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని భూమి మీదకి తండ్రి సమృద్ధిగా పంపించాడు. అప్పట్లో యేసు ప్రభు భూలోకానికి రాకమునుపు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి కార్యం చేసి వెళ్ళిపోయేవాడు. కానీ యేసయ్య భూమి మీదకి వచ్చి రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టి తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ కొరకు.
అప్పుడు పరిశుద్ధాత్మను తండ్రి అయిన దేవుడు భూమి మీదకి పంపాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు భూమి మీదే ఉన్నాడు. మధ్యాకాశానికి యేసయ్య వచ్చినప్పుడు రహస్య రాకడ, పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకుని వెళ్ళి యేసయ్యకి అప్పగిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు పరలోరాజ్యానికి వెళ్ళిపోతాడు. సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. ఇక భూమి మీద జాలి, దయ, కనికరము ఇలాంటివి ఏమి ఉండవేక. 7 సంవత్సరాలు భయంకరమైనటువంటి పరిపాలన భూమి మీద ఉంటుంది. సాతాను పరిపాలన, నరకటం, పొడవటం, ఏడవటం, అంతేక 7 సంవత్సరాలు భయంకర శ్రమల కాలం అది. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. జాలి, దయ, కరుణ అవి అంటూ ఉండవు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకొని వెళ్ళక మునిపే ఇది కృపాకాలం చివరి గడియలో కృప చూపిస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందకపోతే ఇంకెప్పుడు పొందలేవు నువ్వు. పరిశుద్ధాత్మ కొరకు కన్నీళ్లు కార్చాలి, ఏడవాలి, ఉపవాసం ఉండాలి. పనికి మన దాని కొరకు తెగ కన్నీళ్లు కారుస్తూ ఉంటావు. అభిషేకం కొరకు కన్నీళ్లు కార్చావు. పరిశుద్ధాత్మని, నీరు అనే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు పొందాలి. అప్పుడు సాతాన్ని జయించగలవు, పాపాన్ని జయించగలవు, లోకాన్ని జయించగలవు, శరీర కోరికలు జయించగలవు, పరలోక రాజ్యానికి వెళ్ళగలవు. హోరేబు అనే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే హోరేబు అనబడిన మందిరములో బండ అనేటువంటి క్రీస్తుల నుండి వస్తున్నటువంటి నీరు అనే వాక్యము, నీరు అనే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. నీరు అనే వాక్యానుసారంగా నడిస్తే నీరు అనే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుతావు. నీరు అనే స్వస్థతను కూడా నువ్వు అనుభవించగలవు. ఈ స్వస్థత అనే నీరు ఎక్కడ కనపడిద్ది మనకి? యేసయ్య సిలువేసిన తర్వాత యేసయ్య చనిపోయాడు. ఒకవేళ ఏమైనా బ్రతికున్నాడని చెప్పేసి పొట్టలో నుండి గుండెలోకి ఈటెను దూర్చాడు లోపలికి. ఒక సైనికుడు ఈటెను దూర్చాడు యేసయ్య గుండెలోకి. అప్పుడు ఏమొచ్చినాయి? నీరు వచ్చింది. లోపల రక్తం లేదు. లోపల రక్తం అంతా కార్చాడు, నీ కోసం, నా కోసం. రక్తం అంతా కార్చాడు. రక్తము ద్వారా మన పాపాలు కడిగి పరిశుద్ధపరచాలని. ఇక ఏ దేవుడు రక్తాన్ని కార్చలా నీ కోసం, నా కోసం, మన పాపాల కొరకు యేసయ్య ఒక్కడే రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు. ఆ పొడిచిన వాడికి ఒక కన్నేనంట, ఇంకో కన్ను లేదు. కన్ను అంటే ఉంది కానీ కనపడదు, అది గుడ్డి కన్ను. ఎప్పుడైతే ఇతను పొడిచాడో ఆ నీరు వచ్చింది కదా, స్ప్రేలాగా వచ్చి అట్లా ముఖం మీద పడిపోయింది. ఆ గుడ్డి కన్ను మీద పడగానే వెంటనే ఇతను స్వస్థ వచ్చింది. వెంటనే ఆ పొడిచిన సైనికుడికి స్వస్థ వచ్చింది. అతని పేరు లాంగినస్ స్పియర్ అంటారు అతన్ని. వెంటనే అతను ఈటాడ పడేసి ఈయనే లోకరక్షకుడు, ఈయన నిజమైన దేవుడు అని సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. మనసు మార్చుకున్నాడు, బాప్తీసం తీసుకున్నాడు, సువార్తను ప్రకటించాడు. అతన్ని పట్టుకొని మళ్ళీ అధికారులు సువార్త ప్రకటించకూడదని పళ్ళు రాళ్ళు కొట్టారు, నాలుగు కోసేశారు. అతన్ని చిత్రహింసలు పెట్టినా దేవుని కొరకు బ్రతికి చనిపోయాడు. సువార్తను ప్రకటించి ఒక సేవకుడిగా మారి సువార్తను ప్రకటించి దేవుని కొరకు బ్రతికి చనిపోయాడు అతను. లాంగినస్ స్పియర్ అతని పేరు. నీరు అనే యేసయ్యలో నుండి స్వస్థత వచ్చింది. నీరనే వాక్యం యేసయ్యలో నుండి వచ్చింది. నీరనే పరిశుద్ధాత్మ అభిషేకం యేసయ్య ద్వారానే వచ్చింది. నీరనే స్వస్థత కూడా యేసయ్యలో నుండి వస్తుంది. కనుక హోరేబు అనే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే హోరేబు అనబడిన ఈ మందిరములో బండనేటువంటి క్రీస్తులో నుండి నీరనే వాక్యము, నీరనే అభిషేకం, నీరనే స్వస్థత వస్తుంది. అనుభవించాలి. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అలాగే 33వ అధ్యాయము నిర్గమకాండము 5-6 వచనాలు. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు ఇశ్రాయేలీయులతో వీరు లోబడనొల్లని ప్రజలు ఒక క్షణమాత్రము నేను మీ నడుముకు వచ్చితినా, ఒక క్షణము నేను లోబడనల్లనేటువంటి ప్రజలైన ఇశ్రాయేలు మధ్యలోకి నేను వచ్చానా, మిమ్మును నిర్మూలము చేసేది. అదుగో మోషే, ఇశ్రాయేలీయులు లోబడనొల్లని ప్రజలు. నేను గాని వాక్యానికి లోబడనటువంటి ఈ ప్రజల మధ్యలోకి నేను వచ్చానా, తట్టుకోలేను, మొత్తాన్ని చంపేస్తా అంటున్నాడు యేసయ్య. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే
మిమ్మల్ని ఏమి చేయవలెను అది నాకు తెలియనట్లు. ఇప్పుడు నేను మిమ్మల్ని వచ్చి నిర్మూలన చేయాలా లేకపోతే నిర్మూలన చేయకుండా మిమ్మల్ని దీవించాలా, ఏం చేయాలనేది నాకు అర్థం కావాలంటే అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు ఇజ్రాయేల్ ఏం చేయాలంటే మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడని, మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి. చాలు. తలలో పైకెత్తిన వైపు చూస్తున్న మాటలు గమనించండి. స్త్రీలు మరీ ముఖ్యంగా జాగ్రత్తగా వినండి. నేను ఎన్నో సందర్భాలలో మీకు చెప్పాను, దేవుడు అంటున్నాడు నా వాక్యానికి లోబడట్లేదు, నా మాటకి లోబడట్లేదు ఇశ్రాయేలులారా, నేను మీ మధ్యకి రమ్మని అడుగుతున్నారు దీవించడానికి, నేను మీ మధ్యకి వచ్చానంటే మొత్తాన్ని చంపేస్తా అంటున్నాడు. ఎందుకు చంపుతావయ్యా ఏంటయ్యా అంటే నేను ఎన్నిసార్లు చెప్పాను మీకు ఆభరణాలు పెట్టుకోవద్దని, నా మాట వినరా? నన్ను రమ్మంటున్నారు దీవించడానికి, నేను మీ మధ్యలోకి వచ్చానంటే మొత్తాన్ని చంపేస్తా. నేను పెట్టుకోవద్దంటే మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇప్పుడు నేను దీవించాలా మిమ్మల్ని చంపేసేయాలా? అయ్యా నువ్వు మమ్మల్ని దీవించాలి, నేను దీవించాలంటే ఆభరణాలు మొత్తం తీసేయండి అన్నాడు. మీరు ఆభరణాలు పెట్టుకుంటే నేను రాను. అది సైతాన్ని పెట్టుకుంటే ఆభరణాలు. సైతాన్ని పిల్లలు కాదు కదా మీరు. నేను కదా మిమ్మల్ని సృష్టించింది, నేను కదా మిమ్మల్ని నడిపించేది, నేను కదా మిమ్మల్ని కాపాడేది, నేనే కదా మీకు పరలోక రాజ్యం ఇచ్చేది, నేనే కదా మిమ్మల్ని దీవించేది. నా పిల్లలు నాలాగా బ్రతకాలి కానీ మరి వాళ్ళలాగా ఎందుకు బతుకుతున్నారు? ఆ సైతానికి ఇష్టమైన మీరు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చారు కదా, ఐగుప్తులు నేర్చుకున్నారు. ఐగుప్తుల విగ్రహారాధన కదా, అది నేర్చుకొని వచ్చారు. వీళ్ళు కూడా అక్కడ ఉండి అక్కడే పుట్టారు కదా, అక్కడే పెరిగారు కదా, ఐగుప్తులో పద్ధతులు నేర్చుకున్నారు. ఆభరణాల మీద ప్రేమ పెరిగిపోయింది, విడిచిపెట్టలేకపోతున్నారు. అలాగే దేవుడు అంటున్నాడు ఆభరణాల మీద నీకు మనసు ఉండకూడదు, ప్రేమ చావాలి, ఆభరణాలు పెట్టుకోకూడదు. మన దేవుని బిడ్డలం. యేసు ప్రభుని ఫోటోలో చూస్తున్నారు కదా, చేసి చెవులకి ఉన్నాయా, ముక్కులకి ఏమైనా ఉన్నాయా? ఆయన మగోడు కదా నా ఎట్ట పెట్టుకుంటాడన్నా అంటావు, మగోడు కూడా పెట్టుకుంటున్నారు పెట్టుకునేవాళ్ళు. ఆ బ్రాస్లెట్ ఏమైనా ఉందా వేసే చేతికి? మెళ్ళ ఏమైనా చైన్ ఏమైనా ఉందా చూసారు వేసాయికి? మరి మీకెవరు చెప్పారు పెట్టుకోమన్నట్టుని? మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు? పిల్లలు పుట్టంగానే ముందు ముఖ్యమన్నాడు, ముక్కు కుట్టించడం చెవులు కుట్టించడం. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, నీకు పరలోక రాజ్యాలు ఇవ్వాలంటే ఆభరణాల మీద నీకు మనసు ఉండకూడదు, చావాలి. అప్పుడు నువ్వు బలమైన అభిషేకాన్ని పొందుకుంటావు. మా అక్క ఒక్కగానో కూతురు. మా అమ్మ మగపిల్లల కంటే కూడా మా అక్కనే బాగా చూసుకునేది, ముందు పుట్టింది ప్లస్ ఆడపిల్ల కదా అని. అన్ని ఆభరణాలు చేయించి పెట్టింది మా అమ్మ. మా అక్కకి బంగారు ఆభరణాలు ఉన్నాయి ఆమెకి పెళ్లి కాక మునిపే. అవి మొత్తం అమ్మేసింది, సావకి చేసింది. ఈరోజు ఆమెకు ఒక ముక్కుపడ కూడా ఉండదు చూడు మా అక్కకి. ఒక మంచి అగ్ని అభిషేకాన్ని పొందుకొని దేవునికి ఇష్టమైన జీవితం నువ్వు చేసి నువ్వు బహుగా దీవించబడే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆభరణాల మీద నీకు మనసు ఉండకూడదు, చావాలంతే. హోరేబులో దేవుడు చెప్తున్నాడు, హోరేబులో ఉన్న ఇశ్రాయేలులారా, నేను మీ మధ్యకు వచ్చి మిమ్మల్ని దీవించాలంటే ఎన్నోసార్లు నేను చెప్పా, మీరు ఆభరణాలు పెట్టుకోవద్దు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ నేర్చుకున్నారు, అవి మానేసేయండి, అవి వద్దు, ఆభరణాలు పెట్టుకోవద్దని నేను చెప్తే మీరు అయ్యే పెట్టుకుంటున్నారు. మా మధ్యకు వచ్చి మమ్మల్ని దీవించు, మా ఇంట్లోకి వచ్చి మా దీవించయ్యా, మాతో నువ్వు ఉండంటే నువ్వు ఆ విధంగా అలంకరించుకుంటావు. సైతాన్ని అలంకరించుకున్నట్టు నువ్వు అలంకరించుకుంటున్నావు. నేను వచ్చి నీతో ఏడుండేది, మీ ఇంట్లో ఎక్కడుండేది, మిమ్మల్ని ఏడ దీవించేది అంటున్నాడు దేవుడు. నేను వస్తే మిమ్మల్ని చంపేస్తా, మరి నేను రావాలంటే అవి వద్దు. వాటి మీద నీకు మనసు చావాలి. చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు కదా, ప్రార్థన చేసుకో, ప్రభువా దాని మీద మనసు నాకు ఉండకూడదు. అదే క్రొత్త నిబంధనలోకి వస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చూడు, అక్కడే ఉంటుంది. జడలు అల్లుకొనుటయు, అదుగో బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకున్నట్టు అంటే వస్త్రాలు ధరించుకోకూడదని కాదు కానీ విలువైన వస్త్రాలు ధరించుకోకూడదంట. వెలుపటి అలంకరణ మీకు అలంకరణగా ఉండక, అదిగో సాధువైనట్టు మృదువైనట్టు గుణము, మంచి గుణము అనే అక్షయ అలంకరణ. ఆ హృదయ అంతరంగ స్వభావము లేదా అంతరంగ పురుషుడు మీకు అలంకారంగా ఉండాలి, చాలు. అది దేవుడు కోరుకునే అలంకరణ. ఇది దేవదూతలు అలాగే ఉంటారు, దేవుడు అలాగే ఉంటాడు. దేవదూతలను సక్కనుడు భూమి మీద ఎవరు లేరు.
చాలా చక్కగా సృష్టించాడు దేవుడు. చక్కని వాళ్ళు భూమి మీద ఎవరు లేరు. ఆభరణాలు పెట్టుకుంటే అందం వచ్చేది, అవి లేకపోతేనే అందంగా ఉంటారు తెలుసా. ఆ దరిద్రం మనకెందుకు? కనుక నీకు ఆ మనసు రావాలి, దేవుని కృప పొందుకోవాలి, అభిషేకం పొందుకోవాలి, పరలోక రాజ్యానికి రావాలంటే వాటి మీద నీకు మనసు పోవాలంతే, ఆసక్తి తగ్గాలి దాని మీద. అందుకని ప్రార్థన చేసుకోవాలి, ప్రభా ఆభరణాల మీద నాకు మనసు ఉండకూడదని. ఆభరణాలు ఉన్నాయా? బ్యాంకులో పెట్టి డబ్బులు తెచ్చుకుని వాడుకో. బ్యాంకులో వడ్డీ చాలా తక్కువ కదా. నువ్వు పెట్టుకోగాక బ్యాంకులో పెట్టుకొని డబ్బులు తెచ్చుకో, చక్కగా వాడుకో, మళ్ళీ అవసరమైతే మళ్ళీ పెట్టుకో, మళ్ళీ తెచ్చుకో. అంతేగా నువ్వు మాత్రం పెట్టుకోగాక. దేవుడికి అది నచ్చదు, దేవుడికి నచ్చని కార్యం అది. చెప్పడం నా బాధ్యత, చేయాలా చేయకూడదని నువ్వు నిర్ణయించుకో. చేస్తే నీకు దీవెన, పరలోక రాజ్యం ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీలో ఉంటాడు. లేకపోతే నీ ఇంటికి రాడు, నీ దగ్గరికి రాడు, నిన్ను పరలోక రాజ్యం రానివాడు. గుర్తుపెట్టుకో, ఆడి మీద మనసు ఉండకూడదు. కనుక వెలుపటి అలంకరణ కాదు మనకు ఉండాల్సిన అలంకరణ. ఎక్కడ ఉండాలంట? లోపల ఉండాలంట అలంకరణ. మంచి గుణం అనే అలంకరణ కావాలి. అది దేవుడు కోరుకునేది. మృదువుగా, అమ్మాయి అన్నం అయిందా? అవుతుందిలే అయ్యా, చేస్తున్నామయ్యా అంటే దాంతో నన్ను ఉడకమంటావా అంటే లోపల అలంకరణ ఉందా? లోపల అలంకరణ లేదు. మృదువుగా రావా లోపల నుంచి మాట. అంటే అయ్యా అయిపోయింది అయ్యా, ఇంకెంత 2 నిమిషాల్లో అయిపోద్దులే అయ్యా. అది మృదువుగా. లోపల మంచి గుణం అనే అలంకరణ ఉంటే నోట్లో నుంచి మాట ఎలా వచ్చింది? మృదువుగా వచ్చింది. అట్లా కాకుండా సీరియస్గా వచ్చింది అనుకో, నోట్లో నుంచి మాట ఇట్లా గరుగ్గా వచ్చింది అనుకో, లోపల అంతరంగ స్వభావము, ఆత్మ సంబంధమైన అలంకరణ లేదు. లోపల దేవుడికి ఇష్టమైన ఆత్మ సంబంధమైన అలంకరణ లేకుండా బయట ఎంత అలంకరణ చేసుకుని ఉపయోగం ఉంది? ఒక కామ గంటకోసారి మర్చిద్దంట, గంటకు మొహం కడిగిద్దంట. మొహం అంటే సబ్బెట్టి బ్రష్ చేయదంట, వాసనకి భర్త చచ్చిపోయాడు. మరి ఇదేం అలంకరణో నాకు అర్థం కావట్లేదు. దరిద్రం. పైకి నువ్వు ఎంత అందముగా అలంకరించినా అది దేవునికి ఇష్టమైన అలంకరణ కాదు. లోపల అంతరంగిక అలంకరణ ఉండాలి. అది మృదువుగా రావాలి మాట బయటికి. మృదుత్వం. ఇంకోటి ఏంటంటే సాధువు. తిట్టినా తిట్టకూడదు, కొట్టినా కొట్టకూడదు, దూషించినా దూషించగాక, ద్వేషించినా ద్వేషించగాక, నీ మీద సాడీలు చెప్పినా గొడవలు పెట్టుకోగాక. అది అప్పుడు నువ్వు నీ లోపల దేవునికి ఇష్టమైన అలంకరణ ఉన్నది. అది నువ్వెంత నేనంత రా చూసుకుందాం, అది ఇది పొడుచుకున్నారా, అది ఇదే, నీ బలమంత నా బలమంత అంటే దేవునికి ఇష్టమైన అలంకరణ లోపల లేదు. లోపల అలంకరణ కావాలి. సాధువు. తిట్టినా తిట్టగాక, కొట్టినా కొట్టగాక, నిందించినా నిందించగాక, అవమానపరిచిన అవమానపరచగాక, దూషించినా దూషించగాక, సాడీలు చెప్పినా సాడీలు చెప్పగాక. ఎవరి మీద కక్ష ద్వేషాన్ని గుండెలో పెట్టుకోవద్దు. దేవుడు చూసుకుంటాడు అంతే. నువ్వు మౌనంగా తలకెంచుకొని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపో. ఇది దేవుడు కోరుకునే అలంకరణ. హోరేబులో దేవుడు చెప్పాడు ఈ విషయాన్ని. హోరేబనే ఈ మందిరంలో ఇప్పుడు దేవుడు నీతో చెప్తున్నాడు. విని సరి చేసుకుంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవించబోతూ ఉన్నాడు. ఆమె హల్లెలూయా. అలాగే ఒక మాటను చదువు ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండ 4:10 నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియుండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము. యెహోవా దేవుడు చెప్తున్నాడు మోషేతో, నా యొద్దకు ప్రజలను కూర్చుము. వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు భయము నేర్పునట్లు వారికి నా మాటలు వినిపించేదనెను. చాలు, తలలో పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు. మోషేతో దేవుడు చెప్పాడు, మోషే హోరేబులోకి జనాలను సమకూర్చు అన్నాడు. ఎందుకంటే రేపు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా బ్రతకాలో ఇశ్రాయేలుకి నేర్పిస్తాను, వారు వాళ్ళ పిల్లలకు నేర్పిస్తారు. ముందు నేను నేర్పిస్తా. హోరేబులోకి సమకూర్చు, నేను నేర్పిస్తా వాళ్ళకి. కోట్ల సంవత్సరాల కనాను పరలోక రాజ్యంలో మనం ఉండాలి. ఆమె అక్కడ ఎలా బ్రతకాలో హోరేబు అనే ఈ మందిరంలో నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం.
పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా, పరలోక రాజ్యానికి వెళ్ళి పరలోక రాజ్యంలో కోట్ల సంవత్సరాలు సంతోషంగా బ్రతకాలన్నా హోరేబ్ అనే ఇక్కడ మందిరంలో నువ్వు నేర్చుకోవాలి. అది ఎందుకంటే నీకు నేర్పించడానికి పిలుస్తున్నాడు. నువ్వు రాకపోతే ఏమో నేర్చుకుంటావు. స్కూల్కి రోజు వెళతా ఉంటే ఆటోమేటిక్ చదువు వచ్చింది. అసలు స్కూల్కి వెళ్ళపో చదువు ఎట్టు వచ్చింది? అర్థమైందా? స్కూల్కి వెళ్ళపో చదువు వచ్చిందా? రాదు. స్కూల్కి వెళితేనే చదువు వచ్చింది. అలాగే నువ్వు మందిరానికి రాకపోతే భక్తి నేర్చుకోలేవు. ఉన్న భక్తి కూడా ఊడిపోద్ది. హోరేబ్ అనే మందిరంలోకి దేవుడు సమకూర్చమంటున్నాడు. ఎందుకు? నీకు భక్తి నేర్పించాలని. మందిరానికి వస్తే భక్తి నేర్చుకుంటావు, రాకపోతే భక్తి నేర్చుకోలేవు నువ్వు. ఈ ప్రాంతానికి వచ్చి 11 సంవత్సరాలు అయిపోయింది. ఒకే ఒక్క ఆదివారం నేను మందిరంలోకి రాలేకపోయానని ఆ రోజు చాలా ఏడ్చుకున్నాను. నేను కరోనా వచ్చి అసలు మంచంలోంచి లేవలేకపోయాను. నేను కొద్దిగా ఓపిక ఉన్నా వచ్చేవాడిని. ఈ 11 సంవత్సరాలు ఈ ఆదివారం మిస్ కాల. ఒకే ఒక్క ఆదివారం కరోనా వచ్చి మంచంలోంచి లేవలేకపోయాను. మీరు ఎన్ని ఆదివారాల మందిరం మిస్ అయ్యారో ఒకసారి గుర్తు చేసుకో. అసలు మందిరం విడిచిపెట్టి ఎలా ఉండాలనిపిస్తుంది ఇంటి దగ్గర? నీకు మందిరం విడిచిపెట్టి ఇంటి దగ్గర ఉండాలనిపిస్తుంది అంటే సాతాను మనసు. దేవుడు నీకు తోడుగా ఉంటే నేను ఇంటి దగ్గర ఉండనివ్వడు. ఆదివారం వచ్చిందంటే మందిరానికి వెళ్ళాలని ప్రేరేపణ కలిగింది. మందిరానికి వెళ్ళాలి, మందిరంలో గడపాలని. ఆ మందిరానికి వెళ్ళిపోయిన వాక్యము రేపు యూట్యూబ్లో వచ్చి చూద్దామంటే యూట్యూబ్లో వాక్యం చూస్తావా కానీ ఆరాధన చేయగలవా? యూట్యూబ్లో వాక్యం చూసి నువ్వు ఆరాధన చేస్తావా? ఇంట్లో ఆరాధన చేయగలవా? సాక్ష్యం వినపడితే నీ ఇంట్లోకి దేవుని సన్నిధిలో మహిమను అనుభవించగలవా? దేవుని సన్నిధిలో ప్రసన్నతను అనుభవించగలవా? దేవుని సన్నిధిలో అడుగు పెడితే ఆ కృప వేరు, ఆ ప్రసన్నత వేరు. కనుక దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని మందిరం మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. దేవుని మందిరంలో ఎల్లప్పుడూ ఆయన పాదములు ఉంటాయి. మొన్న ఒక రోజు మళ్ళీ గమనించాను. నేను ఇంచుమించుగా 2-3 గంటల వరకు వెలుగుగానే ఉంటాను. ఎందుకంటే మాకు నిద్ర పట్టదు నైట్. డైలీ మీటింగ్స్ ఉంటాయి. మీటింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఒకసారి 4 అయ్యిద్ది, 3 అయ్యిద్ది. కనుక నైట్ నిద్ర ఉండదు పెద్దగా, నిద్ర చాలా తక్కువ. నేను కెమెరాలో గమనించుకుంటూ ఉంటాను ఎవరన్నా బయట నుంచి లోపలికి వస్తున్నారా అని. 2:45 పడుకున్నా. నిద్ర అట్లా లైట్గా పడతా ఉంది. సడన్గా ఎవరో తెల్లని పంచె కట్టుకున్నాడు, తెల్లని వస్త్రాలు వేసుకున్నాడు, తెల్లని జుట్టు ఆయనది. మందిరం నుంచి బాప్తిసం తొట్టి దగ్గర తిరుగుతున్నాడు ఆయన, తెల్లని వస్త్రాలు వేసుకున్న ఆయన. కళ నాకు అది. సడన్గా నాకు మెలుగు వచ్చి గబక్కన కెమెరాలో చూస్తూ ఉన్నాను క్లోజప్ చేసి. ఎవరు ఉన్నారు ఎవరు? మొత్తం ఇది ఎవరు లేరు. అన్ని కెమెరాలు చెక్ చేశాను, ఎవరు లేరు. జస్ట్ కళ్ళు మూసుకున్నాను. నాకు అట్లా కనిపించాడు అక్కడ పూల బాప్తిసం తొట్టి దగ్గర తెల్లని వస్త్రాలు వేసుకున్నాయి. చాలాసార్లు చూసి ఆయన నేను తండ్రి అయిన దేవుడు. మొన్నోసారి గేటుకు తీసుకుని వస్తున్నాడు. అటు ఊరకప్పుడే కళ్ళు మూసుకున్నాను, పడుకున్నాను. గేటు తీసుకుని వస్తున్నాడు. అదేంటి గేటు తాళం వేశారు కదా, గేటు తీసుకుని ఎవరు వస్తారు? ఎవరు ముసలాయన వస్తున్నాడు. ఒక సంచి కూడా తీసుకొని ఊగులాడు వస్తున్నాడు. ముసలాయన తెల్లని వస్త్రాలు వేసుకున్నాడు, తెల్ల జుట్టు, చెప్పులు కూడా తెల్లగా ఉన్నాయి. ఆయన మనిషి కూడా తెల్లగా ఉన్నాడు, తెల్లని మేసాల గడ్డలు ఉన్నాయి. ఎవరు? ఒక ముసలాయన వస్తున్నాడు, సంచి తగిలించుకున్నాడు, కర్ర పోటేసుకుంటూ వస్తున్నాడు. ఎవరు? పండు ముసలాయన. గేటు తాళం వేసింది, ఎట్లా వస్తున్నాడు? గేటు తీసుకుని వస్తున్నాడు అని చెప్పి గబక్కని లేచి క్లోజప్లో దాన్ని ఆ గేటు దగ్గర ఉన్నటువంటి కెమెరా ఆన్ చేసి వస్తున్నా. అన్ని తాళాలు వేసే ఉన్నాయి. మళ్ళీ ఎవరు కనిపించట్లా. రాత్రి వేళ మందిరానికి తండ్రి అయిన దేవుడు వస్తాడు, యేసయ్య వస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ మందిరంలో మీ ఇళ్లలో దేవుడు తిరుగుతున్నట్టు ఎప్పుడు చూడను నేను, కానీ మందిరంలో దేవుడు తిరుగుతున్నట్టు నేను చాలాసార్లు చూశాను. నువ్వు ఆదివారం మందిరం మనిషి ఇంటి దగ్గర కూర్చుంటే దేవుడు వస్తాడు ఆయన ఇంటికి. ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆయన ఇంటికి నువ్వు వస్తే నీ ఇంటికి ఆయన వస్తాడు. నువ్వు రాకపోతే నీ ఇంటికి రాడు ఆయన. యేసయ్య ఇంటికి రాకపోతే సైతాను శక్తులు ఇంటికి వస్తాయి. అవి వచ్చాయంటే నిందలు, అవమానం, దరిద్రత, కరువు, అప్పులు, రోగాలు, సమస్యలు, తినటానికి ఉండదు, ఉండటానికి ఉండదు, కట్టుకోవడం మొత్తం పోతాయి. జాగ్రత్త. సైతాను వస్తే. సైతాను రాకుండా నీ ఇంటికి యేసయ్య రావాలి, నీ కుటుంబం బహుగా దీవించబడాలంటే ఆయన ఇంటికి నువ్వు రా, నీ ఇంటికి ఆయన వస్తాడు. దేవునికి స్తోత్రం. మోషే హోరేబులో జనాలను సమకూర్చు, నేను వాళ్ళకి నేర్పిస్తా అంటున్నాడు. హోరేబ్ అనే మందిరంలోకి మీ అందరూ సమకూర్చమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు? మీకు నేర్పించాలని ఆశపడుతున్నాడు. దీవెన పొందాలంటే ఎలా ఉండాలి, సాతాన్ని జయించాలంటే ఎలా ఉండాలి, లోకాన్ని జయించాలంటే ఎలా ఉండాలి, శరీర కోరిక జయించాలంటే ఎలా ఉండాలి,
ప్రార్థన ఎలా చేసుకోవాలి, భక్తి ఎలా చేయాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి, ఇవన్నీ దేవుడు నేర్పిస్తాడు. నేర్చుకోవడం రమ్మంటున్నాడు. నువ్వు మానేసి తిరిగితే ఇంకేమి నేర్చుకుంటావు, ఎదుగుతావు, ఎప్పుడు దేవుని రాజ్యానికి వస్తావు? దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. హోరేబు కొండకు సమకూర్చమంటాడు. హోరేబు కొండ అంటే మందిరం అని అర్థం. కొండ నిర్గమాకాండం 15:17 మాట. ఆస్తిమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధ ఆలయమందు వారిని నిలువబెట్టేదము. అదుగో ఇక్కడ కొండ అనగా మందిరము. హోరేబు కొండకు సమకూర్చు, హోరేబు అనే మందిరములోకి సమకూర్చి జనాలను నేర్పిస్తానంటున్నాడు. ఎలా దీవించబడాలని నేర్పిస్తా, అభివృద్ధి చెందాలంటే ఎలా ఉండాలో నేర్పిస్తా, గణపరచబడాలంటే ఎలా ఉండాలో నేర్పిస్తా, పరలోక రాజ్యంలో ఎలా వెళ్ళాలో నేర్పిస్తా. నేను నేర్పిస్తా, మందిరంలోకి తీసుకుని రా అంటున్నాడు దేవుడు. నువ్వా మందిరం విడిచిపెట్టి తిరుగుతుంటే? మందిరానికి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు, మందిరానికి వద్దని సైతాన్ చెప్తున్నాడు. మరి సైతాన్ కూడా మాట అంటావు, దేవుడు మాట అంటావు. నువ్వు మిమ్మల్ని అడిగేది దేవుడు మాట మందిరానికి మానేసి తిరుగుతున్నావు. మరి నువ్వు తప్పు కదా. జబూలూను ఇస్సాకారు గురించి అంటాడు, వాళ్ళంట జనములను కొండకు పిలిచారంట. అంటే మందిరానికి పిలిచేవాళ్ళు. వాళ్ళు మందిరానికి వెళతారు, అనేకమైన మందిరానికి తీసుకెళ్తారు. వాళ్ళ గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రతి ఆదివారము మందిరానికి వెళతారు, అనేక మంది తీసుకెళ్తారు. వాళ్ళకి శనివారం, ఇజ్రాయెల్కి, మనకు ఆదివారం, అన్యులం కదా మనం. ప్రతి విశ్రాంతి దినాన వాళ్ళు జబూలూను ఇస్సాకారు మందిరానికి వెళతారు, అనేక మందిని తీసుకెళ్తారంట. వాళ్ళని దేవుడు ఎలా దీవించాడు తెలుసా? చదవండి, ద్వితీయోపదేశకాండం 33:18-19 జబూలూను నీవు బయలువెళ్ళు స్థలమందు సంతోషించుము. ఇస్సాకారు నీ గుడారముల యందు సంతోషించుము. ఎందుకంటే వారు జనములను కొండకు పిలిచిరి, అక్కడ నీతి బలులు అర్పింతురు. వారు సముద్రముల సమృద్ధి అనగా, సముద్రం అంటే ఈ లోకాన్ని సాదృశ్యము, భక్తిహీనులు ఉన్నటువంటి ఈ లోకాన్ని సాదృశ్యం. ఈ లోకములను సమృద్ధిగా దీవించబడతావు. ఆ నెక్స్ట్ ఇసుక అనగా కట్టడములు, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యాలను, అంటే పరలోక రాజ్యములో ఉన్న కట్టడములను అర్థం. సముద్రం అంటే ఈ లోకము, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యాలు అంటే కట్టడములు. ఏవేవి? పరలోక రాజ్యంలో ఉన్నటువంటి బిల్డింగ్స్ కనపడవు. అంటే సముద్రం అనగా ఈ లోక సంబంధమైన దీవెనలు, ఇసుక అనగా పర సంబంధమైన దీవెనలు. ఈ లోక సంబంధమైన దీవెనలు, పర సంబంధమైన దీవెనలు సమృద్ధిగా మీరు అనుభవిస్తారు. గట్టిగా చాపట్లు ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు, జబూలూను మీరు బయలువెళ్ళు స్థలం ముందు సంతోషించండి. ఇస్సాకారు మీ గుడారముల యందు సంతోషించండి. ఒకటి, శరీరమే గుడారములో సంతోషం, నీ ఇల్లు అనే గుడారములో సంతోషం. మూడోది, మందిరం అనే గుడారములో సంతోషం. 4, మహిమా శరీరం అనే గుడారాన్ని ధరించుకొని సంతోషముగా వెళతాము మధ్యాకాశానికి. తర్వాత 5వ గుడారం, పరలోక రాజ్యం అనే గుడారములో కోట్ల సంవత్సరం సంతోషంగా ఉంటాము. ఆమేన్. ఎప్పుడు నువ్వు కొండకి రావాలి, జనాల కొండకి తీసుకురావాలి. అది కొండకు వెళతారు, అనేక మందిని కొండకు తీసుకెళ్తారంట. కొండ అనగా మందిరం, హోరేబు కొండ అనగా మందిరము. మందిరానికి నీవు రావాలి, అనేక మందిని తీసుకురావాలి. అప్పుడు నువ్వు వెళ్ళిన ప్రతి చోట సంతోషిస్తావు. ఆమేన్, హల్లెలూయా. 5 రకాల గుడారాలలో సంతోషం ఉంటుంది. నీ శరీరం అనే గుడారంలో సంతోషం, నీ ఇల్లు అనే గుడారంలో సంతోషం, మందిరానికి వచ్చినప్పుడు మందిరం అనే గుడారంలో సంతోషం, యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు మహిమా శరీరం అనే గుడారం ధరించుకొని సంతోషంగా వెళతావు. తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళి కోట్ల సంవత్సరాల పరలోక రాజ్యములో సంతోషంగా ఉంటావు. ఇది 5 గుడారములు. వెళ్ళిన ప్రతి చోట సంతోషమే. సమృద్ధిగా భూ సంబంధించిన దీవెనలు పొందుతావు, పర సంబంధించిన దీవెనలు సమృద్ధిగా పొందుతావు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే, హోరేబు కొండ అనేటువంటి మందిరానికి నువ్వు రావాలి, అనేక మందిని తీసుకురావాలి. అది నీ హృదయంలో ప్రింట్ వేసుకో. మోకరించండి, ప్రార్థన చేసుకుంది. మోకరేసయ్యా, సర్వశక్తి కనికరం గల దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకి దిగవచ్చి మీద ఆస్తుడుగా నన్ను మరుగుపరచి సంగముతో బహు తేటగా సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సాధ తీరుస్తూ, హెచ్చరిస్తూ, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మోషే మందను తీసుకొని అరణ్యము దాటించి దేవుని పర్వతమైన
హోరేబునకు చేరాడని దేవా మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. హోరేబుని పరలోక రాజ్యంలో మేము ప్రవేశించాలంటే, మందైన సంఘముగా మేము హోరేబుని పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే హరణీయమైనటువంటి ఈ లోకాన్ని దాటాలని, లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవడమ్మ వీటిని మేము దాటి వెళ్ళాలని, వీటిని జయించి వెళ్ళాలని నేర్పించారు. స్తోత్రం. అలాగే హోరేబు అనేటువంటి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ భూలోకంలో హోరేబు అనబడిన మందిరములో అనేక విషయాలు మేము నేర్చుకోవాలని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. హోరేబులో దేవా అనేక విషయాలు మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. అందరి బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. హోరేబని మందిరములో బండ మీద నీకు ఎదురుగా నిలబడతాను మోషేని మీరు మోషేతో చెప్తూ వచ్చారు. బండను కొట్టు, నీళ్లు వస్తాయి, ఆ నీరు త్రాగి మీరు కనానికి వెళ్ళాలి అన్నట్టు చెప్పారు. కనానని పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా, మేము కనానని వాగ్దాన భూమిలో ప్రవేశించాలన్నా, వాగ్దానములు మేము అనుభవించాలన్నా, వాగ్దానాన్ని పొందుకోవాలన్నా హోరేబని మందిరములో బండ అనేటువంటి క్రీస్తు యేసయ్య ద్వారా వస్తున్నటువంటి నీరు అనే వాక్యానికి లోబడాలని, వాక్యానికి భయపడాలి, వాక్యానుసారంగా బ్రతకాలని, నీరుని పరిశుద్ధాత్మను పొందుకుని ఆత్మలు ఆనందించాలని, నీరునే స్వస్థతను కూడా మేము అనుభవించగలమని, నీరుని వాక్యానికి లోబడాలని మీరు నేర్పించినందుకు స్తోత్రం. రెండోదిగా హోరేబని మందిరములో అడుగు పెడుతున్న మేము మా మధ్యకు దేవా మీరు వచ్చి మమ్మల్ని దీవించాలంటే, మేము దీవించబడాలంటే ఆభరణాల మీద ఆసక్తి ఉండకూడదని, బంగారపు ఆభరణం మీద ప్రేమ ఉండకూడదని, ఆ మనసు ఉండకూడదని, వాటి మీద మనసు చావాలని సాతానుగాడు దేవా మీకు దూరం చేయాలని, మీ ఆశీర్వాదములకు దూరం చేయాలని, పరలోక రాజ్యానికి దూరం చేయాలని, మీకు ఇష్టం లేని ఆభరణాల మీద ఆశను పుట్టిస్తున్నాడు సాతానుగాడు. ఆభరణాల మీద మక్కువ ఉండకూడదు, ప్రేమ ఉండకూడదు, ఆసక్తి ఉండకూడదు, ఆశ ఉండకూడదని మీరు నేర్పించారయ్యా. స్తోత్రం, స్తోత్రం. ఈ వెలుపల అలంకరణ కాదు కానీ లోపల అలంకరణ, మంచి గుణము అనే అక్షయ అలంకరణ, పాడు కానీ మంచి గుణమనే అలంకరణ ఉండాలని, అది మృదత్వం ఉండాలని, సాధుతత్వం ఉండాలని నేను నేర్పించినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా, స్తోత్రం. మూడోదిగా హోరేబునకు ప్రజలను సమకూర్చమని చెప్తూ ఉన్నారు. దేవా మోషేతో మీరు చెప్పారు, రేపు కనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా బ్రతకాలో వారు నేర్చుకుని వాళ్ళ పిల్లలకు నేర్పించినట్లుగా వాళ్ళకి నేర్పిస్తాను, హోరేబు కొండకి సమకూర్చండి అని మోషేతో ఆ రోజు మీరు చెప్పారు దేవా. అలాగే హోరేబు అనే మందిరానికి జనాలను సమకూర్చమంటున్నారు దేవా. ఎలా అభివృద్ధి చెందాలో, ఎలా ఆశీర్వదించబడాలో, ఎలా గణపరచబడాలో, ఎలా సాతాన్ని జయించాలో, లోకాన్ని జయించాలో, పాపాన్ని జయించాలో, ఎలా భక్తి చేయాలో, ఎలా అగ్ని గురించి తప్పించుకోవాలో, ఎలా పరలోక రాజ్యంలో ప్రవేశించాలో నేర్పించడానికి హోరేబు అనే మందిరములో మీరు సిద్ధముగా ఉన్నారు దేవా. కనుక ప్రతి ఆదివారము మందిరానికి రావాలి, అనేక మంది మందిరానికి తీసుకురావాలని మీరు నేర్పించినందుకు స్తోత్రం. యోబులు ఇస్సాకారు కొండని మందిరానికి వెళతారు, అనేక మందిని తీసుకెళ్తారు. కనుక వెళ్ళిన ప్రతి చోట సంతోషంగా ఉన్నారని, గుడారం యందు సంతోషంగా ఉన్నారని, సముద్రంలో సమృద్ధిని అనగా భూసంబంధ దీవెన సమృద్ధిగా అనుభవించారని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములు అనగా పరసంబంధ దీవెనలు సమృద్ధిగా వాళ్ళు అనుభవించారని వారి జీవితాన్ని మా ముందు నుంచి మాకు నేర్పించినందుకు స్తోత్రం. ఆదరించి, ఓదార్చి, బలపరిచి, తృప్తిపరిచి, సేద తీర్చినందుకు స్తోత్రం. మీ బిడ్డలు బయలుదేరి వెళుతున్నారు, మీ సన్నిధిని సముఖాన్ని తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమ గమ్యం చేరటానికి కృప చూపించండి దేవా. సాతాను ఆటంకాలను లయపరచండి అయ్యా. ఈ బిడ్డలందరినీ ప్రభు గుంపులు గుంపులు ఏలేవేసి ఒక ప్రవాహం వల్ల అనేక మంది వీళ్ళు తీసుకురావడానికి కృప చూపించండి. సంఘంలో స్థిరపరచండి. ప్రతి ఆదివారం మందిరం నిండాలేస్తున్నామములు స్థిరపరచండి. మీ రాజ్యాన్ని యోగ్యంగా మార్చండి. ఈ హోరేబులోనే శ్రమగా ఉండాలి. హోరేబులో ఉన్నటువంటి వాక్యాన్ని నేర్చుకోవాలి, అభిషేకం పొందుకోవాలి ప్రభు, స్వస్థతను అనుభవించాలి. హోరేబులోకి అడుగు పెడుతున్న బిడ్డలు ఆభరణం మీద మనసు ఉండకూడదు ప్రభు. అక్షయ అలంకరణ, ఆత్మ సంబంధమైన లోపల అలంకరణ కలిగి ఉండాలి. హోరేబుకి రావాలి, అనేక మందిని తీసుకురావాలి. హోరేబుని ఈ మందిరంలో ఉన్న సమృద్ధిని బిడ్డలు అనుభవించాలి, సంతోషాన్ని అనుభవించాలి. సంతోషముగా హోరేబుని పరలోక రాజ్యానికి సిద్ధపడాలి ప్రభు.
అలా దీవించి ఆశీర్వదించి నీ నామానికి మాత్రమే తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సన్నిధి సముఖం చేరిన మనకు, ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరకు, మరి ముఖ్యముగా వాక్యాన్ని మేము తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె. ఇంతటితో ఈ ఆదివారం ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యాన్ని మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా.